మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుక శాంతించదు. అసలు ఇట్లా చేతపడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగు మారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతపడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు. ఇవాళ ప్యాన్ చూస్తుండే నేను పండుకుంటా. అట్లా పోయేస్తా. గట్లనే బావా. ఏమరా మళ్ళీ పండగ కూడా ఇంటికి పోలే? పోతున్నా అన్న. మళ్ళీ చిన్న సాయం కావాలి. 1 అరగంట సేపు ఎవరు రాకుండా చూసుకో.